రాష్ట్రంలో కేవలం సంక్షేమం అభివృద్ధి మాత్రమే కాకుండా అత్యంత మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొనియాడారు. శనివారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఆమె ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, అనారోగ్య కారణాలతో ఆస్పత్రుల పాలై ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇంటి పెద్దలా, ఆత్మబంధువులా నిలిచి సీఎంఆర్ఎఫ్ ద్వారా కొండంత అండగా ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 24 విడతలుగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 900 మంది బాధితులకు సుమారు 9 కోట్ల రూపాయల మేర సీఎం సహాయనిధిని మంజూరు చేయించి అందించినట్లు ఆమె వివరించారు. కోవూరుతో పాటు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో మరో 130 మంది బాధితులకు 1,70,00,000 రూపాయల మేర అత్యవసర వైద్య సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పించగలిగామని స్పష్టం చేశారు. అనారోగ్యం వల్ల ఆర్థికంగా కుదేలైన తమ కుటుంబాలను సకాలంలో ఆదుకుని ఈ నిధులు అందేలా నిరంతరం శ్రమించినందుకుగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులకు లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల పట్ల సీఎం చంద్రబాబు చూపిస్తున్న ఆపన్న హస్తానికి కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.